హాయ్ గైస్, నేను మహేందర్. బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకుంటే మేజర్ లెవెల్స్ దగ్గర అయితే మార్కెట్ ఇప్పుడు మూవ్ అవుతుంది. ఈ మేజర్ లెవెల్స్ ఏంటో మనం అయితే ఒకసారి చెక్ చేద్దాము. మనం మేజర్గా కన్సిడర్ చేయాల్సిన లెవెల్ వచ్చేసి 47,200. ఈ 47,200 అనే లెవెల్ ముందైతే రెసిస్టెన్స్గా యాక్ట్ అయింది, ప్రజెంట్ అయితే సప్లైగా యాక్ట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఈ 47,200 అనే లెవెల్ని మార్కెట్ బ్రేక్ చేసి అప్ సైడ్ మూవ్ అయింది. సో మనం మార్కెట్ ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకొని చూసుకున్నట్లయితే ఓకే, ఇక్కడ 47,200 అనే లెవెల్ని బ్రేక్ చేసి ఇక్కడ మార్కెట్ కన్సలిడేట్ అయ్యి మార్కెట్ బ్రేక్ చేసి అప్ సైడ్ మూవ్ అయింది. వన్స్ ఈ 47,528 అనే లెవెల్ని బ్రేక్ చేసి రీటెస్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయింది. మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయ్యి ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ అయితే ఈ డిమాండ్ జోన్ దగ్గర అయితే మార్కెట్ ఉంది. సో ఇక్కడ ఈ లెవెల్ వచ్చేసి మనకి 47,750 అనే లెవెల్ మనకి సపోర్ట్గా అయితే యాక్ట్ చేస్తుంది. మార్కెట్ ఈ రెసిస్టెన్స్ అండ్ ఈ సపోర్ట్కి ఈ మధ్యలో అయితే మార్కెట్ మూవ్ అవుతుంది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. ఇన్ కేస్ మండే మార్కెట్ ఈ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసి డౌన్ఫాల్ అయ్యి ఇక్కడ రీటెస్ట్ తీసుకొని మనకు కనుక కన్ఫర్మేషన్ ఇచ్చి ఈ 47,500 అనే లెవెల్ని బ్రేక్ చేసిందంటే మార్కెట్ ఈ 47,200 వరకు ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఇన్ కేస్ ఈ 47,200 అనే లెవెల్ని కూడా బ్రేక్ చేసిందంటే మార్కెట్ అయితే ఫ్రీ ఫాల్ ఉంటుంది గైస్. కాబట్టి కాల్ సైడ్ తీసుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ మండే అయితే కన్సలిడేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా అందరూ మనం బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసుకోవాల్సిన లెవెల్స్ వచ్చేసి 47,528 అనే లెవెల్ని డ్రా చేసుకోండి. అండ్ ఫస్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 47,750 గైస్. అండ్ సెకండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 47,528. 47,528 అనేది మనకి సెకండ్ సపోర్ట్ లెవెల్గా అవుతుంది. అండ్ మేజర్గా థర్డ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి బిగ్గర్ సపోర్ట్ లెవెల్ అనమాట. ఇది 47,200. సో ఈ 47,200 దగ్గర నుంచి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఒకసారి చెక్ చేయండి, మీకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే మీరు పుట్ సైడ్ తీసుకోండి ట్రేడ్. ఓకేనా గైస్, మరి కాల్ సైడ్ తీసుకునే వాళ్ళకి ఎక్కడి నుంచి మార్కెట్ తీసుకోవాలని అయితే ఒకసారి క్లారిటీగా వినండి. కాల్ సైడ్ తీసుకోవాలనుకునే వాళ్ళకు, ఎందుకంటే మార్కెట్ కొన్ని డేస్ నుంచి అప్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి మార్కెట్ మనం కాల్ సైడ్ ఎక్కువ ప్రిఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కాల్ సైడ్ తీసుకునే వాళ్ళు ఇక్కడ ఈ లెవెల్ ఉంది కదా 48,150 అనే లెవెల్, ఈ 48,150 అనే లెవెల్ని బ్రేక్ చేసి కనుక మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయిందంటే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు ఈ 47,300 గైస్. ఈ 47,300 అనే లెవెల్ని కూడా బ్రేక్ చేసి అప్ సైడ్ మూవ్ అయిందంటే మీరు సింపుల్గా 48,600 అనే మీరు బిగ్ టార్గెట్ పెట్టుకోవచ్చు సెకండ్ టార్గెట్గా. ఓకేనా, కాబట్టి మీరు ఈ లెవెల్ ఈ 47,150 అనే లెవెల్ని బ్రేక్ చేసేంతవరకు అయితే వెయిట్ చేయండి. ఈ హయ్యర్ హైని బ్రేక్ చేసేంతవరకు వెయిట్ చేయండి. మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేసిందంటే మాత్రం మీరు కాల్ సైడ్ అయితే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఈ లెవెల్ని బ్రేక్ చేసిన తర్వాత 48,300 వరకు అయితే మీ ఫస్ట్ టార్గెట్ ప్లేస్ చేసుకోండి, స్మాల్ టార్గెట్. బట్ ఈ 48,300 అనే లెవెల్ని బ్రేక్ చేసి కన్ఫర్మేషన్తో వాల్యూమ్ కనుక ఉంది అంటే మీ సెకండ్ టార్గెట్ వచ్చేసి 48,600 గైస్, 300 పాయింట్స్. ఇక్కడ ఒక 150 అండ్ ఇక్కడ 300 పాయింట్స్, మొత్తం 450 పాయింట్స్ అయితే మీరు టార్గెట్గా ప్లేస్ చేసుకోవచ్చు. ఎవరైతే కాల్ సైడ్ తీసుకోవాలి అనుకుంటున్నారో, ఎవరైతే పుట్ సైడ్ తీసుకోవాలనుకుంటున్నారో మీరైతే ఈ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసి ఈ 47,528 అనే లెవెల్ని బ్రేక్ చేసేంత వరకు అయితే వెయిట్ చేయండి. ఈ లెవెల్ని బ్రేక్ చేసిన తర్వాతే మీరైతే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయండి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అయ్యి ఈ లెవెల్ దగ్గర నుంచి అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది గైస్. అందుకే నేను చెప్తున్నా కన్ఫర్మేషన్ కోసం అయితే వెయిట్ చేయండి అని. ఎందుకంటే ఇదైతే మనకి ఈ జోన్, ఈ కన్సలిడేట్ అయిన జోన్కి రెసిస్టెన్స్ లెవెల్ అన్నమాట. సో ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. రీటైలర్స్ అందరినీ ట్రాప్ చేయడానికి మార్కెట్ ట్రై చేస్తుంది. కాబట్టి మీరైతే ట్రాప్లో పడకుండా మీరైతే జాగ్రత్తగా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తారనుకుంటున్నా. సో ఇది గైస్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ మండే కోసం. మీకు ఏవే లెవెల్స్ని డ్రా చేసుకోవాలో అని అర్థమైందని అనుకుంటున్నా. కాబట్టి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంది, వెళ్ళేటప్పుడు జాయిన్ అయిపోండి. అక్కడైతే నేను లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, లైవ్ షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు జాయిన్ అయిపోండి. బాయ్ బాయ్.